అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఎవరి బ్రతుకు మధురం'. రచన అవసరాల రామకృష్ణారావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఛీ పాడు బ్రతుకు, ఈ ఆడబ్రతుకు బ్రతికే కన్నా చస్తే మంచిది. 6 వస్తారు, ఆఫీసులో పెద్ద పని చేశానంటారు. ఏం గీసినా 4 గీతలేగా. ఈ దిక్కుమాలిన పొగలో చచ్చి చెడి వండేసరికల్లా ఆవురావురుమని సింహంలా వస్తారు. నా కష్టం ఆయనకేం తెలుస్తుంది? చివాట్లు సాధించడం తప్ప. తెల్లవారుజామున లేచింది మొదలు పడుకోబోయేదాకా చాకిరీయే కదా. ఆయనకే మహారాజులాగా 9 హాయిగా ఇంత అన్నం తిని నీట్గా తెల్లని బట్టలు వేసుకుని రాజాలాగా వెళ్ళిపోతారు. అదృష్టం 1000 జన్మాలకైనా మగ జన్మి ఈ భగవంతుడా. ఇక పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా రాత రాత రాత, దిక్కుమాలిన రాత. చస్తున్నాను. దానికే హాయిగా ఒక అరగంటలో వండేస్తుంది. ఏ వెంకమ్మతోనో సుబ్బమ్మతోనో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కూర్చుంటుంది. ఇంత చిన్న తప్పు రాత రాస్తే చాలు మా మేనేజర్ నానా చివాట్లు పెడతాడు. టైం ఏమాత్రం తప్పినా పెద్దగా కేక వేస్తాడు. దానికి ఇవన్నీ ఉన్నాయా? ఏ పుస్తకం చదువుకుంటూనో ఏ పువ్వులు గుచ్చుకుంటూనో కూర్చుంటుంది. అదృష్టం అంటే అలా ఉండాలి. 1,00,000 జన్మలకైనా ఆడజన్మ ఈ భగవంతుడా. భగవంతుడు వీరిద్దరి ప్రార్థనను అంగీకరించాడు. శారదను రామంగాను, రామాన్ని మార్చేశాడు. ఆఫీస్ గదిలో కూర్చున్న రామం వ్రాసే కాగితాలు అక్కడ పెట్టి టేబుల్పై బొర్రాంచి పడుకొని ఆలోచిస్తున్నాడు. అతనికి తను శారద అయ్యానన్న విషయం తెలియదు. ఇంతలో 5 గంటలు కొట్టారు. రామం ఉలిక్కిపడి లేచాడు. ఉన్నది గంట టైము. 10 పేజీల రికార్డు రాయాలి. చేతి గాజులు గల్లుమన్నాయి. అతను ఆశ్చర్యంతో ఒళ్ళంతా తడుముకున్నాడు. ఇంకేముంది, తను ఆడదైపోయాడు. అతనికి తనలో తనకే సిగ్గేసింది. తన హ్యాటు లేదు, తన చొక్కా లేదు, తన స్పెక్టికల్స్ లేవు, చీర జాకెట్టు పెద్ద జడ. ఇవేమిటి తనకి? ఎవరైనా చూస్తే? ఆ గది తలుపు వేసేసి వచ్చి కూర్చుని పక్కనున్న నిలువుటద్దంలో చూసుకున్నాడు. తన ఫ్రెంచ్ కట్టేది? తను ఇలా ఎలా మారిపోయాడు? చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ఈ స్వరూపంతో మేనేజర్కి కనబడితే ఇంకేమైనా ఉందా? ఆఫీస్కి ఓ పక్క త్రోవ ఉంది. దాని గుండా ఎలాగో బయటపడ్డాడు. దారిలో నడుస్తుంటే తను ఎప్పుడూ ఎరగని 2 అమ్మాయిలు ఎదురై, ఏమే శారదా, ఈ మధ్య మా ఇంటికి రావడం మానేశావే అన్నారు. వారికి ఏమీ జవాబు చెప్పకుండా ఇంటి దారి పెట్టాడు. తను శారదలా మారిపోతే మరి శారద ఏమైనట్టు? శారద తనలా మారిపోలేదు కదా. ఇంటికెళ్ళి చూసేసరికి తన మాటే రైట్ అయింది. తనలాంటి వాడే. శారద కాబోలు కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. తనను చూడగానే గబుక్కను లేచాడు. ఒకరినొకరు చూసుకుని శారద రామాలకు ఆశ్చర్యం పోయి నవ్వు వచ్చింది. ఇక నీ రూపు వచ్చినా నాకు వంట తప్పదా? నేను చచ్చినా వండను. శారద ఇలా ధిక్కరిస్తుంటే రామానికి ఒళ్ళు మండిపోయింది. తన్ను నిత్యం గౌరవించి ఏమండి అని పిలిచే శారద నువ్వు అనడంతోనే కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేయగలడు? నేను వండలేని అన్నాడు రామన్ జాలిగా. ఇదిగో సరిగ్గా మాట్లాడు. వండలేని ఏంటి? నేను ఆడదాన్ని అనుకున్నావా? వండలేనండి అనలేవు. నువ్వు నా భార్యవి, తెలిసిందా? రామానికి చాలా అవమానం అనిపించింది. తన భార్య తనకు మొగుడా? ఇది చాలా బాగుంది. నన్ను ఏడిపించినట్టు ఉండదో? 9ంటికి వంట అవ్వాలని నన్ను తినేసేవాడివే. ఏమైనా కానీ 9 వంట అయి తీరాలి. నేను ఆఫీస్కి వెళ్ళాలి. అదృష్టమో దురదృష్టమో నీ రూపం నాకు, నా రూపం నీకు వచ్చాయి. మామూలు కార్యక్రమం జరగాల్సిందే. శారద, నీకు ఆఫీస్ వ్యవహారాలు ఏం తెలుసు? నా మీద దయ ఉంచు, నేను వండలేను. ఓహో, ఇది చాలా బాగుందే. 9 గంటలకల్లా హాయిగా ఆఫీస్కి వెళ్ళడం అనుకున్నావా? ఆ పొగ దగ్గర బాధపడి తీరవలసిందే. ఇవాళకి నేను హోటల్లో తింటాను, నువ్వు వండుకొని తిను. నేను వెళ్తున్నా. ఆఫీస్లో కష్టాలు నీకు తెలియవలసిందే. వెళ్ళు వెళ్ళు అనుకున్నాడు. శారద రామన్ రూపంలో టకటక ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఏమండో అమ్మగారు, చింతపండు వేస్తారా? దాసి మనిషి పెరట్లోంచి కేకేసింది. రామానికి శిరచ్ఛేదమైనట్టు అయింది. ఇంకేముంది, దాసి మనిషి కూడా తనను ఆడదాని కింద కట్టేసింది. అది 2-3 సార్లు పిలవటం చేత వంటింట్లోకి వెళ్ళింది. చింతపండు ఎక్కడుందో ఎంత వెతికినా కనపడలా. అమ్మగారు, చింతపండు కనపడలేదే అమ్మి, అందాక ఏ ఇసుకతోనో తోమవే. అదేంటి అమ్మగారు, మీకే తెలియదా? గదుల పెట్టెలో ఉండదో? తనకంటే దానికి ఎక్కువ తెలుసునా? గదిలో పెట్టెలో చింతపండు ఉంది. ఈ పెట్టెలో చింతపండు ఉందని ఎవరికి తెలుసు?
ఆఖరికి చింతపండు వేశాడు. రామానికి సరి అయ్యేసరికల్లా 10 అయ్యేసరికల్లా ఆకలి ఎక్కువైపోయింది. ఏమైనా తిందామంటే డబ్బేది, బీరువాలో పర్సుండేది, తాళాలేవి, తన కోటు జేబులో ఉండేవి. తన కోటేది, శారదతోనే వెళ్ళిపోయింది. డబ్బు లేదు కదా. శారద తను ఏం చేస్తాననుకుని వెళ్ళిపోయింది. శారద మీద చెప్పరానంత కోపం వచ్చేసింది. దాంతోపాటు దుఃఖం కూడాను. తన కళ్ళమ్మట నీళ్ళొస్తుంటే తనకే ఆశ్చర్యం వేసింది. తనకు పుట్టిన ఒక్క కొడుకు మోహన్ చచ్చిపోతేనే తనకు దుఃఖం రాలేదు. అప్పుడు శారద మగ హృదయాలు కర్కశాలు అంది. నిజమే అన్నట్టు తనది ఇప్పుడు స్త్రీ హృదయం కదూ. ఆకలి, దుఃఖం రామానికి ఎక్కువైపోయాయి. ఓనాడు శారద, ఏమండి, వాళ్ళ లక్ష్మి వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, నన్ను పంపరు అని జాలిగా అడిగితే తను ఎంతో కోపంగా, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ వెళ్ళటానికి వీల్లేదన్నాడు. శారద పాపం చిన్నబుచ్చుకుని, మీరు మీ స్నేహితులతో వెళ్ళొచ్చునా అని అడిగేసింది. తను అతి కోపంగా, నా ఇష్టం నీకెందుకు అని అరిచాడు. అవును, అప్పుడు తన చేతిలో పర్సు ఉండేది. తన ఇష్టం, తన రాజ్యం, అందుకని సినిమాకైనా వెళ్ళనీయలేదు. ఈనాడు తనే శారద అవుతానని, శారద తనకి హోటల్లో తినటానికైనా డబ్బు ఏదని తెలిస్తే ఆనాడే శారదను గౌరవించేవాడేమో. చేసిన పాపం తప్పుతుందా? 11 గంటలు టంగుమని కొట్టడం రామం భావన ప్రపంచంలోంచి లేపింది. ఆకలి చాలా బాధగా ఉంది. ఇక తప్పక వంటింట్లోకి బయలుదేరాడు. అల్మరాలో నగ్గెపెట్ట తీసుకుని ఎలాగో అతి కష్టపడి కుంపట అంటించాడు. బియ్యం కడిగి కుంపట మీద పెడితే ఉడుకుతాయని ఒక మారు శారద చెప్పింది. బియ్యం ఎక్కడున్నాయో ఇల్లంతా వెతికితే ఆఖరికి మూల చిన్న బస్తాలో బియ్యం కనిపించినాయి. అని అవి కొన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో నీళ్లు పోసి కుంపట మీద పెట్టి విసురుతూ కూర్చున్నాడు. అవస్థ ఇదిగో, ఏమే శారద, కొంచెం నెయ్యి ఉంటే ఇస్తావటే. ఓ అమ్మాయి 16 ఏళ్ళుంటాయేమో గుమ్మల్లో నిలబడి అడుగుతోంది. ఈ పిల్లెవరు చెప్పమా? శారద స్నేహితురాలు కాబోలు. మా ఇంట్లోనే నెయ్యి లేదు, ఇంకా కొందామనుకుంటున్నావమ్మా అని యుక్తిగా జవాబు చెప్పాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అన్నట్టు వార్చాలి కదూ. ఓ పళ్ళెం తీసుకుని ఆ గిన్నె మీద పెట్టుకుని గంజి వారుస్తూ కింద ఏమీ పెట్టకపోవటం వల్ల కాలి మీద గంజి పడింది. వేడి వేడి గంజి పడిందేమో, కాలు కాలిపోయింది. అబ్బా మంట! గబగబా అల్మరా తీసి ఇంత కొబ్బరి నూనె రాశాడు. కొంత మంట చల్లారింది. అన్నంలోకి ఏం వేసుకోను? ఆవకాయ అంటే తనకు తలనొప్పి. మరి ఎలాగా? 2 వంకాయ ముక్కలు వేయించుకుంటే. బుట్టలో చిక్కుడుకాయలు వంకాయలు ఉన్నాయి, ఆ మాత్రం తరగలేదా అనుకుని వంకాయ ముక్కలు ఒక ముక్క పెద్దది ఒక ముక్క చిన్నది తరుగుతూ ఎడంబేలు కొంచెం కోసుకున్నాడు. ఒకవైపు చెయ్యి మంట, ఇంకోవైపు కాలి మంట, 2 దంచాయి. వంకాయ ముక్కలు ఎలాగో తిరిగి మూకుళ్ళో వేశాడు. వేసిన పావుగంటకి నూనె మాట జ్ఞాపకం వచ్చి అదో ఇంత పోశాడు. ఎలాగో కొంతసేపు వేగనిచ్చి దించి ఉప్పు కారం తన ఇష్టం వచ్చినంత వేసుకున్నాడు. అక్కడికి ముక్కలు అయ్యాయి కదా. తను పురుషుణ్ణైనా ఇలా చేస్తున్నానా అని అహంకారం పౌరుషం అతన్ని దంచాయి. కానీ ఇప్పుడు తను కాదే. పాపం ఇలా వంటతో శారద రోజు ఎంత బాధపడేదో అనుభవించేదాకా తెలుస్తుందా? మజ్జిగ ఎక్కడైనా ఉందేమోనని ఇల్లంతా వెతికాడు. ఎక్కడా లేదు. ఎవరినైనా అడగాలేమో. అవును, ఈ ఉపాయం బాగుంది. మజ్జిగ గిన్నె పట్టుకుని బయలుదేరాడు. అడుగుతాడు పని మనిషిని పిలిచి, ఏమే ఇందాక వచ్చిందే ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడే, ఆ అమ్మాయి పేరేమిటో అని అడిగాడు. అదేమిటి అమ్మగారు కొత్తగా మాట్లాడుతున్నారు? లీలగారి ఇల్లు ఈ పక్కదేగా అంది. బతుకు జీవుడు అనుకుని ఆ ఇంటికి వెళ్ళి లీలగారు అని కేక వేశాడు. లీల బయటకు వచ్చి, అదేమిటే శారదా, ఆ కొత్త మన్నన ఏమిటే నాకు అంది. ఏమీ లేదు కానీ కొంచెం పెరుగుంటే ఇద్దు అన్నాడు. లీల గిన్నె పుచ్చుకుని, ఇందా శారద అని నిండా పెరుగుతో ఇచ్చింది. బతికెవరా బాబు అనుకుని పెరుగు గిన్నె పట్టుకుని ఇంటికి మరలాడు రామం. ఇంట్లోకి వచ్చి పీట విస్తరి వేసుకుని ఆ ఉడికి ఉడకనన్నం నూనె కారుతున్న వేగని ముక్కలు వేసుకుని తింటూ, వంట వండటం ఇంత కష్టం అనుకోలేదు. ఈ పని నేను అనుకున్నంత సుఖం కాదు. ఈ జన్మ కంటే హాయిగా ఎన్ని చివాట్లు తిన్నా ఆఫీస్కి వెళ్ళటమే మేలు. 1000 జన్మలకైనా మగ జన్మ ఈ దేవుడా. ఇక ఒకసారి తన మొగుడు తనను ఆఫీస్కి తీసుకొచ్చాడు కనుక శారద అతి ధైర్యంగా వెళ్ళి తన రూమ్లో కూర్చుంది. ఇంతలో ఒక ఫ్యూన్ వచ్చి, అదేమిటి రామంగారు అటెండెన్స్ వేయించుకోలేదేమిటి అన్నాడు. శారద తెలివైంది కనుక లేచి వాడితో వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చి రూమ్లో కూర్చుంది. ఏం చేయాలో ఏమీ తోచలా. ఇంతలో గమస్తా వచ్చి, రామంగారు ఇవిగో ఈ కాగితాలు టైప్ చేయాలి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. శారదకు టైప్ రాదు. ఎలాగా? ఇంతలోకి మేనేజర్ వచ్చి, ఏమయ్యా రామం, ఇంత లేటుగా వచ్చి కూడా నీకొకటి చెప్పేదాకా అటెండెన్స్ వేయించుకోవాలని జ్ఞాపకం లేకపోయిందా? ఎన్నిసార్లు చెప్పినా మీరు అంతే.
ఇంకా అలా చూస్తావే టైప్ చేయక అంటూ వెళ్ళిపోయాడు. ఆ టైపు ఎలా చేయటమో శారదకు తెలియలేదు. అలా ఆలోచిస్తూ కూర్చుంది రామం ఎలా వండుకుంటున్నాడో అని. తను హోటల్లో భోంచేసిందే గాని రామం ఎలా తింటాడు అలా ఆలోచిస్తూ ఉండగా 11 గంటలయింది. ఇందాకటొచ్చిన గుమస్తాయే మళ్ళొచ్చి అదేమిటి సార్ అలా కూర్చున్నారు టైప్ చేయలేదా? మేనేజర్ గారు తెమ్మంటున్నారు అన్నాడు. శారద తొట్రుపడుతూ లేచింది. ఇంతలో ఒక ఫ్యూనొచ్చి రామంగారు మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు అన్నాడు. శారద కంగారు పడుతూ వెళ్ళింది. ఏమయ్యా రామారావు టైప్ చేయలేదా? చిత్తం లేదండి. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి? ఈ 2 గంటలు వృధాయేనా? మనిషి అన్నవాడికి బుద్ధుండాలి. ఇంతసేపు ఏం చేస్తున్నావు? మాట్లాడమే బెల్లం కొట్టిన రాయిలాగా. ఇలాంటి వాళ్ళుంటే పనులు జరిగినట్టే. ఇప్పటికైనా వెళ్ళు. చేతులు నులుపుకుంటూ శారద తిరిగి గదిలో ప్రవేశించింది. ఈ ఆఫీస్ పని కాగితం మీద సంతకం పెట్టడమే కానీ ఇంత కష్టం అనుకోలేదు. ఈ చివాట్లు చెప్పు దెబ్బలు నేను పడలేను. 1,00,000 జన్మలకైనా ఈ మగజన్మొద్దు భగవంతుడా. భగవంతుడు దయాపూరితుడు. వారి కోరికలను మళ్ళీ తీర్చాడు. శారద శారదగాను రామ రామంగాను మారిపోయారు. ఇక అన్నం తింటున్న రామం చేతి గాజులు గబుక్కుని మారిపోయాయి. తిరిగి తన పంట్లాము షర్టు తన ఫ్రెంచ్ కట్టు అతి సంతోషంతో చేయగడుకుని అద్దం చూసుకున్నాడు. అబ్బాయి ఎంత అదృష్టం. ఇంతలో శారద గబగబా పరిగెత్తుకొచ్చి రామన్ చేతుల్లో వాలిపోయింది. మీకింత కష్టం ఉందని తెలియదు. నన్ను క్షమించరు. ముందు నన్ను క్షమించు. నిన్నెంతగా బాధించాను అని. చూసారా పాత్రలు మారేదలకి ఆమె కష్టం ఈయందయింది, ఈయన కష్టం ఆయందయింది. సో ఇద్దరూ ఆ బాధలు ఏమిటో తెలుసుకున్నారు. తెలుసుకుని ఏది కూడా సులువు కాదు, సులభం కాదు. ఏదైనా కష్టపడవలసిందే. నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నానో ఆఫీసులో ఆమె కూడా అంతే కష్టపడుతోంది అని ఈయన అనుకోవటం లేదు. ఆయన ఎంజాయ్ చేస్తారు అక్కడికి పోయాను అనుకున్న నేను అక్కడ పరిస్థితి చూసి నేను హడలిపోయాను అని ఆమె. ఇలా ఒకరి పట్ల ఒకరికి ఒక రకమైన అంగీకార భావం వచ్చింది. దానివలన మళ్ళీ ఎవరి పాత్రలు వాళ్ళు పోషించడానికి రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ.